కాళేశ్వరం అన్న పేరుతోని ఇది రేవంత్ ఒక కమిటీ వేసిండు, అంతేగాని మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా కాళేశ్వరం ఇస్ అ వండర్. డిస్కవరీ ఛానల్లో ఇట్ ఇస్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ అని చూపించిండ్రు. ద వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు కూడా కాళేశ్వరం ఇస్ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పినారు. అమెరికా పేపర్స్, వాషింగ్టన్ పోస్ట్లో కూడా రాసిండ్రు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అంటే ఇంతమంది చెప్తున్నారు, ఆఖరికి మన సుప్రీం కోర్ట్ కూడా ఏం చెప్పిందంటే కాళేశ్వరం ఇస్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్, ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పినారు. ఇంతమంది చెప్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం యాజ్ యూజువల్ ఇంతకుముందు పదవి రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకముందు కేసీఆర్ సార్ని తిట్టుకుంటూ ఎట్లయితే పదవి మీద రేవంత్ రెడ్డి ఎక్కిండో, ఇప్పుడు కూడా ఆయన పగ సల్లార్లే. 6 గ్యారెంటీలు చేయమంటే అది చెయ్యడు, కానీ కేసీఆర్ సార్ మీద ఎట్లా బురద చల్లాలి ఎన్నో రకాలు. మీరు వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్న సంవత్సరంన్నర అవుతున్నది. సంవత్సరంన్నర నుంచి ఎక్కడన్నా నువ్వు ఒక్క స్ట్రీమ్ చెప్పుతామ్మి, ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ అన్నా ఎవడన్నా హ్యాపీగా ఉన్నాడా? లేకపోతే ప్రజలు, మహిళలు తీసుకో, యూత్ తీసుకో, కొలువుల దగ్గర తీసుకో, రియల్ ఎస్టేట్ తీసుకో, డెవలపర్స్ని తీసుకో, ఎక్కడ అంటే తెలంగాణ వాజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది పాపులర్ స్టేట్స్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు తీసుకుపోయినాం మనం 10 సంవత్సరాలు. అటువంటిది ఇప్పుడు తెలంగాణలో ఒక జాగా కొనమంటే ఎవడు కొంటలేడు. సో మేడం, రీసెంట్గా మిస్ వరల్డ్ పోటీలు కూడా హైదరాబాద్లో చేశారు కదా, దానిపైన అంటే అది ఎట్లాంటి వేస్ట్ ఆఫ్ మనీ అంటారా, లేదంటే ఇప్పుడు నేను అట్లాంటి ఇంటర్నేషనల్ పీజెంట్ని తీసుకురావద్దని అంటలేను. యా, యూ హ్యావ్ టు గెట్ ద పీజెంట్ హియర్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఫస్ట్ ఇక్కడ అందరూ ఆకలితో ఉన్నారు తమ్మి. నువ్వు కడుపు నింపకుండా నువ్వు కూర్చొని ఆడ దావత్లు చేసుకుంటా అంటే కడుపు నొప్పినోడికి మండదా చెప్పు? నువ్వు ఫస్ట్ 6 గ్యారెంటీలు ఖతం చెయ్యి. నువ్వు ఏదైతే నువ్వు ప్రామిస్ చేసినావో అక్కడ రైతులు ఏడుస్తున్నారు, మహిళలు ఏడుస్తున్నారు, ప్రతి ఒక్కరు. నువ్వు ఊర్ల పొంటి పో, కరెక్ట్ టైంకి పెన్షన్ వస్తలేదు, ఆ నీళ్ళు వస్తలేవు, కరెంటు పోతుంది, ఎవరికి చెప్పుకుంటాడు? లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయా, సర్పంచ్లు అందరు పదవులకి వెళ్ళిపోయినరు. ఈ స్టేట్ని విడిచిపెట్టేసి నువ్వు అక్కడ పోయి బ్యూటీ పీజెంట్ అని చెప్పేసి నువ్వు ఆడ కూర్చొని మంచి విందులు చేసుకుంటూ కూర్చుంటే తిండికి లేనోడు ఆడ కరెంటు పోయి మొత్తం వ్యవసాయం చేయనీకి అయితలేదని ఏడ్చేటోడికి ఎట్లుంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. దాంట్లో మన పెద్దనాయనలు కూడా ఉంటారు కదా, మనోళ్ళు కూడా ఉంటారు కదా, బాధ కాదా? నేను కాదంటలేను, బట్ నువ్వు ఏదైతే ప్రామిస్ చేసినావు నువ్వు ఫుల్ఫిల్ చేసినాక దాని తర్వాత నువ్వు ఏమైనా చేయి. సో రీసెంట్గా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ తర్వాత కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలు తనపైన కామెంట్ చేయడం జరిగింది. అంటే మీరు విచారణకు వెళ్ళిన తర్వాత మీకు సమాధానం లేక బయటకు వచ్చి కాంగ్రెస్ పైన పడి ఏడుస్తున్నారని చెప్పి అంటున్నారు, దీనిపైన ఏం చెప్తారు? అట్లనే కనిపిస్తుంది కదా. ఇప్పుడు అందరు పోతున్న హరీష్ అన్న కూడా పోయిండు. ఐ టోల్డ్ యూ, కాళేశ్వరం ఇస్ కేసీఆర్ సార్స్ బ్రెయిన్ చైల్డ్. ఆయనకి ఇంచు తెలుసు కాళేశ్వరంలో ఏమైంది, ఎందుకంటే హీఈస్ అ విజనరీ లీడర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కడితే ఎంత మొత్తం తెలంగాణ స్టేట్కి వాటర్ ఎట్లా వస్తుంది, ఇట్ ఈస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ హిమ్. అది పట్టుబట్టలని విక్రమార్కుడు లేక ఆయన పని చేసి హీ హాస్ డన్ దట్ ప్రాజెక్ట్. ఇలా మొఖాలకు చేసిండ్రా? ఇప్పుడు సంవత్సరంన్నర అవుతున్నది, వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, వాళ్ళే క్యాబినెట్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఎక్కడన్నా ఏ స్టేట్లో నన్ను చూసిండ్రా? సో నువ్వు అవి చేయకుండా, నువ్వు ప్రజలకు ప్రామిస్ చేసింది చేయకుండా నువ్వు ఊకే కేసీఆర్ సార్ మీద పడితే, అంటే ఆయన అనుకుంటుండేమో ఇట్లా పడితే మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ నెక్స్ట్ 5 years కూడా నన్ను వేస్తారేమో అనేసి మొత్తం ఆనవాళ్ళు లేకుండా పోతారు. తమ్మి ఇవాళ తారీఖు రాసి పెట్టుకో, ఇవాళ కాంగ్రెస్ అనే మాటకి అంతం ఇవాళ నుంచి ఆరంభం. జై తెలంగాణ, జై కేసీఆర్.